సో ఎస్ జానకి గారు ఆల్మోస్ట్ తన అంటే పాటలు పాడడం అనేది మానేశారు. సో అటువంటిది మీకోసం స్పెషల్గా పాడారని విన్నాను. సో తన వారితో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్? జానకమ్మతో నాకు దాదాపు ఒక 6 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. వారి ఇంటికి కూడా నేను వెళ్ళాను. జానకమ్మ గారు ఏంటంటే అప్పటికే 2015లో రఘువరన్ బీటెక్లో పాడారు. అమ్మ అమ్మ నే పసివా అన్నమ్మ. అది లాస్ట్ అంటే తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారు. నేను పాడలేనని చెప్పారు. ఆరోగ్యం కూడా బాగాలేదు. అట్లాంటిది వారితో నాకు ఉన్నటువంటి అనుబంధంతో నేను వెళ్ళినప్పుడు ఈ మధ్య ఏమైనా రాస్తున్నావా నాన్న అన్నారు. అంటే రాస్తున్నానమ్మా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ రాశానని చెప్పాను. వినిపించు అన్నారు. నా లయాత్మకంగా నేను వినిపించాను. అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, హిమాలయమై చేతులెత్తి నిలబడాలి నీ ధైర్యం, ఆశయాలే ఆవిరైతే మనుగడేది మనిషికింక, అలుపు లేక మలుపు రాక విజయ మార్గం దొరకదింక అన్నాను. సూపర్. ఇంత బాగుంది నాన్న. అనడం కాదులే, నువ్వు చిన్న పిల్లాడు అనడం కాదులే, కానీ నాకు ఎలా అనిపించిందో చెప్పనా అన్నాను. సీతారామ శాస్త్రి గారికి, వేటూరి గారికి నేను చాలా పాటలు పాడాను. రికార్డింగ్ స్టూడియో నా పక్కన కూర్చొని ఎన్నో చర్చించుకునేవాళ్ళు. వాళ్ళు చెబుతున్నట్టుగా అనిపించింది అన్నారు. నిజానికి నా లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్ అంటే అదండి, బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. కానీ వాళ్ళలా ఉంది అన్నారంటే అది నాకు ఎంకరేజ్మెంట్ అనుకుంటాను. అట్లా నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చి పాడలేను, కాకపోతే నేనే ట్యూన్ చేసి పాడతానని ఆవిడే హోమ్ థియేటర్లో స్వయంగా ట్యూన్ చేసి పాడారు. హై పిచ్లో పాడారు 84 ఇయర్స్లో. అది నేను అమ్మ మీరు అన్నట్టుగా నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటానని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాను. అది ఉంది, నా ఛానల్లో ఉంది, తిరునగరి శరత్ చంద్ర అఫీషియల్ అని ఛానల్లో ఉంది. అట్లా అమ్మ ఆశీస్సులు. నేను ఏ రాసినా అమ్మ మెచ్చుకునేవారు. ఆ పాట విని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ లాగా.